అదో కాలేజీ. సీతాకోకచిలుకల చిన్న చిన్న సమూహాలు ఎగిరి వస్తున్నట్లుగా, రకరకాల రంగుల పూలు మాలలుగా కదిలి వస్తున్నట్లుగా, ఉషోదయపు సంగీత తరంగాల ఆడపిల్లలు నడిచి వస్తున్నారు. ఏవేవో విషయాలు మాట్లాడుకుంటున్నారు. కొంతమంది మాట్లాడుతున్న చిరునవ్వులు పెదవుల మీద పూయిస్తున్న వారి చూపులు మాత్రం పరిసరాలను గమనిస్తున్నాయి. తోటలోని పూలు తమను ఎవరైనా గమనిస్తున్నారేమోననే ఉత్సుకతను ప్రదర్శిస్తాయో లేదో గాని ఆ పిల్లల మనసుల్లో రకరకాల భావాల సంచలనం ఉందని వారి ముఖాలు చెబుతున్నాయి. కాలేజీ భవనం పురాతనమైంది. బ్రిటిష్ వాళ్ళు కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించారు. అయినా గంభీరంగా ఉంది. దారి పొడుగునా ఎప్పటివో చెట్లు. కాలేజ్ ఆవరణలో మాత్రం కాగితపు పూల చెట్లు కనిపిస్తాయి. ఇంకా రకరకాల క్రోటాన్స్ ఉన్నాయి. విశాలమైన మైదానం ఉంది. జయంత్ ఓ మహావృక్షం చాటున ఉన్నాడు. అతని దృష్టి ఆ ఆడపిల్లల మీద లేదు. వారిలో ఎందరో అందగత్తెలు ఉన్నారు. అయినా అతను ఓ గులాబీ పరిమళం కోసం ఎదురు చూస్తుంటాడు. వారంలో కనీసం 3 రోజులు ఆమె తలలో గులాబీ పువ్వు చోటు చేసుకుంటుంది. అది ఎంత తాజాగా ఉంటుందో అలా గులాబీ మీద నీటి బిందువులు మేలి ముత్యాల మెరుస్తూ ఉంటాయి. జయంత్ స్నేహితుల మధ్య కూర్చుంటాడు. అందరూ గలగల మాట్లాడుతుంటారు. కానీ జయంత్కి ఆ మాటలు వినిపించవు. అతని కళ్ళ ముందు ఆ అమ్మాయి రూపం కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడే ఇంటి దగ్గర బయలుదేరి ఉంటుంది. అడుగులో అడుగు వేయటానికి ఎన్ని క్షణాలు పడుతుందో లెక్కలు మొదలవుతాయి. అతని అంచనాలకు తగినట్టుగా కాస్త అటో ఇటో అడుగులు పడుతూ ఉంటాయి. మాటలు వినిపించవు. ఆ అమ్మాయి అడుగుల చప్పుడు ఎన్ని శబ్దాల మధ్యనున్నా వినిపిస్తుంది అతడికి. ప్రతిరోజు కనీసం అరగంట ముందుగా వచ్చేస్తాడు కాలేజీకి. నిరీక్షణలో ఉండే బాధ, ఆనందం అతనికి అలవాటయ్యాయి. అతనికి ఒళ్ళంత కళ్ళే. మనం ఆరాధించే వారి రాకను 1,00,000 మందిలో ఉన్నా తెలుసుకోగలగటం ప్రేమ తాలూకు విశిష్ట లక్షణమని జయంత్ ఎక్కడో చదివాడు. ఆ అమ్మాయి పేరు ఆరావళి. సాధారణంగా ఆరావళి కాలేజీకి రాకపోవడం అంటూ ఉండదు. ఎప్పుడన్నా అరుదుగా మాత్రం జరుగుతుంది. ఆ రోజు మాత్రం ఆకాశం, చెట్లు, మనుషులు, ఇంకెవరు ఏది అందంగా ఉండదు. ప్రతిరోజు క్లాస్ రూమ్కి వెళ్లేలోగా జయంత్ ఆమెని చూడాలి. అప్పుడు ఆ రోజుకి ఓ సార్థకత ఉంటుంది. జయంత్ 10వ తరగతి నుండి ఆరావళిని చూస్తున్నాడు. ఆమెని చూడని రోజున ఆ రాత్రి నిద్ర పట్టేది కాదు. ఏం జరిగి ఉంటుంది? ఎందుకు రాలేదు? జ్వరం వచ్చిందా? వాళ్ళ ఇంటిలోని వారికి ఏమైనా జరిగిందా? అలాంటి రకరకాల ఆలోచనలు వస్తూ ఉండేవి. ఉదయం పరుగులు తీసుకుంటూ వెళ్ళేవాడు కాలేజీకి. ఆమె కనిపించగానే కళ్ళు మెరిసిపోయేవి. మొదటిసారి ఆరావళిని చూసినప్పటి ప్రకంపనలు జయంత్కి ఇంకా గుర్తున్నాయి. అప్పటికి అతనికి 15 సంవత్సరాలు. ఎందుకు అంత సంచలనం కలిగిందో అప్పుడు తెలియదు. దేవతలు తన కోసం ఆరావళిని తమ స్కూల్కి పంపించారనిపించింది. స్కూలు, జూనియర్ కాలేజ్ కలిసే ఉంటాయి. ముఖ్యంగా 10వ తరగతి పరీక్షలప్పుడు త్వరగా రాసేశాడు. ఎందుకంటే జయంత్ పరీక్షలు రాస్తున్న గది వేరు, ఆరావళి గది వేరు. మరుసటి రోజు నుండి స్కూల్ ఉండదు. ఆరావళి కనిపించదు. ఆమె తమ గది ముందు నుండే వెళ్ళాలి. కిటికీ తలుపులు తీసి ఉంటాయి. చూపులన్నీ అటే ఉన్నాయి. ఎంత పరిమళం వచ్చినా ఆమె అంతర్ధాన కావటానికి 1/2 నిమిషం చాలు. అలా కొన్ని యుగాలు గడిచాక అదాటున లేచి తన సమాధానాల కాగితాల దొంతరను అందించి ఎవరో తరుముతున్నట్లు బయటికి వెళ్ళిపోయాడు జయంత్. ఆమె వెనకాల నడుస్తూ అడగాలనుకున్నాడు. ఆరావళి, ఇదే మనం చివరిసారి కలుసుకోవటమా? వచ్చే సంవత్సరం ఈ ఊరిని, స్కూలుని వదిలి ఇంకెక్కడికన్నా వెళ్ళిపోతావా అని అడగాలనుకుని ధైర్యం చాలేదు. దాంతో అలా కళ్ళ ముందు నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఆరావళి. వేసవి సెలవులన్నీ భారంగా గడిచిపోయాయి. పరీక్షా ఫలితాలు వచ్చాయి. తను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. ఆరావళి నెంబర్ తెలియదు. తను బాగానే చదువుతుంది. అయినా అనుమానం. వాళ్ళ ఇల్లు తనకు తెలవదు. మిత్రుల్ని అడుగుదామంటే సంకోచం. జయంత్లో చిన్నప్పటి నుంచి అదే ధోరణి. తను తన ఏకాంత మానసిక మందిరం అంతే. అమ్మ నాన్నలకి కూడా మనసు విప్పి చెప్పుకోలేని చిన్న చిన్న విషయాలు ఎన్నెన్నో. ఇక కాలేజ్ తెరిచారు. మొదటి 4 రోజులు నరకం. దానికి కారణం ఆరావళి కనిపించడం లేదు. కొంతమంది మిత్రులు వెళ్ళిపోయారు. ఆడపిల్లలు వెళ్ళిపోయారు. ఆరావళి కూడా అంతేనేమో అని అనుకుంటున్నాడు. ఇక అప్పుడు నడిచి వస్తోంది ఆరావళి. పుస్తకాలను దొంతర్లుగా పేర్చుకుంటుంది. అవి గుండెలను తాకుతుంటాయి.
ఓ చేత్తో వాటిని పట్టుకుంటుంది. పుస్తకాల మధ్య టిఫిన్ బాక్సు ఉంటుంది. ఇంటర్ మొదటి సంవత్సరంలోనూ అదే దృశ్యం. అప్పుడు కలిగింది ఆనందం. వసంతం మళ్ళీ వచ్చింది అనుకున్నాడు. ఎవరి కోసం చూస్తున్నావురా అని వినిపించడంతో ఉలిక్కిపడ్డాడు జయంత్. వెనక్కి తిరిగి చూస్తే మదన్ ఉన్నాడు. జయంత్ ఏదో చెప్పేలోగా మదన్ అతన్ని లాక్కొని పోయాడు. ఆ రోజు రాత్రి పుస్తకాలు ముందేసుకొని కూర్చున్నాడు. ఆరావళి పుస్తకాల్లోంచి నడిచి వస్తున్నట్లుంది. ఆడపిల్లలందరూ అన్ని పుస్తకాలు తీసుకురారు. మరి ముఖ్యంగా టిఫిన్ బాక్సులు అస్సలు గుండెల మీద పెట్టుకోరు. కొంతమంది బ్యాగులు వీపులకి తగిలించుకుంటారు. అందులోనే అన్నీ ఉంటాయి. ఆ రోజు ఆరావళి ఏదో ధ్యాసలో ఉంది. 2 పుస్తకాలు జారిపడ్డాయి. వాటిని తీసివ్వటానికి అబ్బాయిలు పోటీ పడుతున్నారు. జయంత్కి వెళ్ళాలని ఉంది. కానీ సంకోచం. దూరం నుండి నిలబడి చూస్తున్నాడు. ఇక అప్పుడే ఒక్కసారిగా అతని హృదయ స్పందన ఆగిపోయిందా అనిపించింది. మొదటిసారి ఆరావళి ఎదను చూశాడు. చిన్నతనంలో పిన్నిగారి ఊరు వెళ్ళినప్పుడు దూరం నుండి కొండల్ని చూశాడు. అవి నునుపుగా ఉన్నాయి. వాటి చుట్టూ తెల్లటి పొర కప్పినట్లు ఉంది. జయంత్కి తెలుపు అంటే ఇష్టం. ముఖానికి తెల్లటి వస్త్రంతో కనిపించని సౌందర్య స్త్రీలని చిత్రాల్లో చూశాడు. పాత సినిమాలలో చూశాడు. అప్పుడతడికి తెలియని ఉద్విగ్నత కలిగింది. అదేమిటో ఆ వయసులో తెలియదు. పరదాల మాటున ఉన్నది ఏదైనా అనంతమైన ఊహలకి ఆస్కారం ఇస్తుంది. కలలకు ఊహలకు అంతం ఉండదు. చిన్ననాటి ఊహలు వేరు, తొలి యవ్వనపు స్పందన వేరు. ఏకకాలంలో అలాంటి భావాలని జయంతిని ఊపేశాయి. ఆరావళిలోనూ అదే అందం. ఆమె పుస్తకాల్ని టిఫిన్ బాక్స్ని మోస్తున్నట్లు ఉండదు. తనలో ఓ కొండని సునాయాసంగా తీసుకెళ్తున్నట్లు ఉంటుంది. అప్పటి వరకు పుస్తకాల్ని మాత్రమే చూశాడు. మొదటిసారి ఇప్పుడు ఆమె హృదయాన్ని చూశాడు. ఆ రోజే ఓ అందమైన నోట్బుక్ని తన కోసం కేటాయించుకున్నాడు. అది కేవలం తన సొంతం. అప్పటికే జయంతికి ఓ నేపథ్యం ఉంది. అమ్మ నాన్నలు చిన్నప్పటి నుంచి నేర్పించిన పద్యాలు, శ్లోకాలు, పుస్తక పఠనం, సంగీతం అతని మానసిక ప్రపంచాన్ని వయస్సుని మించిన గాఢాభిని వేషంతో నింపాయి. ఇప్పుడిక మళ్ళీ ఆ పుస్తకం అందుకున్నాడు. మొదటిసారి నేను ఆరావళి అన్న పేరు విన్నప్పుడు ఆశ్చర్యం కలిగింది. మామూలుగా ఆడపిల్లలకు దేవతల పేర్లు, నదుల పేర్లు పెడుతుంటారు. ఇంకొందరు పురాణ ప్రాంతాల పేరు పెడతారు. ఆరావళి అంటే పర్వతం కదా, ఎందుకు అలాంటి పేరు పెట్టారు? పర్వతమంత గంభీరంగా ఉండాలనా? ఎవరికీ తలవంచకుండా ఉండాలనా? ఈరోజు నా మీద నాకు అసహ్యం కలిగింది. నేను పూర్తిగా పతనమయ్యానని భావం కలిగింది. యాదృచ్ఛికంగానైనా నేను ఆరావళి గుండెలకేసి చూశాను. అందులో పొరపాటు లేకపోవచ్చు. కానీ అప్పటి నుంచి నాలో అలజడి మొదలైంది. నేను చూస్తున్న దృశ్యం దగ్గర కాలం స్తంభించిపోవాలనుకున్నాను. అది ఎవరి చేతిలోనూ లేదు. అసలు నిరంతరం కదిలే కాలం కూడా ఓ బానిసలా తన పని తను చేసుకుంటూ పోవాల్సిందే. ఇప్పుడు నాకు ఆరావళి ముఖం చూడడం కంటే ఎదను చూడాలని ఆరాటం పెరిగిపోయింది. నాకు అమ్మ ఉంది. నేను అమ్మ స్తన్యం తాగి ఎదిగిన వాడిని. ఆడవారు అంటే నాకు గౌరవం ఉంది. చిన్నప్పటి నుంచి ముఖ్యంగా అమ్మ నాకు నేర్పిన సంస్కారం ఉంది. అయినా నేను అందరి యువకుల్లా ప్రవర్తిస్తున్నాను. ఇప్పటి వరకు నేను మిగతా నా వయసు వారి కంటే భిన్నమైన వాడిని అనుకున్నాను. నా ఆలోచనలు భిన్నంగా ఉంటాయని, వాళ్ళు కేవలం క్లాస్ పుస్తకాలు చదువుతారు లేదా స్కూల్ ఎగ్గొట్టి సినిమాలు చూస్తారు అనుకున్నాను. ఒకరిద్దరు మిత్రులు మాత్రం చాటుగా బూతు పుస్తకాలు, డిటెక్టివ్ పుస్తకాలు చదవటం నేను చూశాను. అప్పుడు వాళ్ళు అంటే నాకు అసహ్యం కలిగింది. అప్పటికే వాళ్ళు మీసాలతో బలమైన కండలతో కనిపించేవారు. ఎప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడుకునేవారు. వారు కనిపిస్తే దూరంగా వెళ్ళిపోయేవాడిని. సిగరెట్లు తాగేవాళ్ళు, బీర్లు కూడా తాగుతారని, అవి కుంకుడుకాయ రసంలా చేదుగా ఉంటాయని తెలిసినప్పుడు అలాంటి వారి మీద నాకు జుగుప్స కలిగింది. అలాంటిది ఇప్పుడు నేను చేస్తున్నదేంటి? ఆరావళి ఆధునిక దుస్తులు ధరిస్తుంది. నిండుగా దుపట్టా కప్పుకుంటుంది. అది ఎప్పుడు తొలగుతుందా అని ఆరాటపడుతున్నాను. నేను అప్పుడప్పుడు చూసే సినిమాల్లో క్లబ్బు డాన్సులు ఉంటాయి. అందులో ఆడవాళ్ళ గుండెలు కనిపించేలా ఉంటుంది. కెమెరా కోణాలన్నీ వాటిని చాలా దగ్గరగా చూపిస్తాయి. అలాంటి సమయాల్లో నాకు అసహ్యం కలిగేది. నేను ఆ పాటలు అయిపోయేంత వరకు కళ్ళు మూసుకునే వాడిని. చాలాసార్లు బయటకి వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు నేను అందరిలో ఒకడిని. అందుకే ఈరోజు నేను ఓ నిర్ణయం తీసుకున్నాను. రేపటి నుంచి నేను ఆరావళిని చూడను. ఆమె కోసం కాపలా కాయను.
ఇక నేను పతనం కాదలుచుకోలేదు. అదే కొనసాగితే జయంత్ కూడా శంకర్కి, సత్యానికి తేడా లేని వ్యక్తిగా మిగిలిపోతాడు. ఈ రాత్రి నేను తీసుకుంటున్న నిర్ణయం ఇది అని స్థిరంగా అనుకున్నాడు జయంత్. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి.